ఇది ఇలా అయితే ప్రతిరోజు కూడా నేను కలెక్ట్ చేసింది ఇలా ఒక దాంట్లో వేసేస్తానండి. హలో అండి, ఈ మట్టి చూసారా? ఇది కిచెన్ వేస్ట్తో తయారు చేసిందండి. ఇలా మనకి మట్టిగా తయారవుద్ది అనమాట. 1 మంత్ అయింది ఇది పెట్టి. ఇది ఎలా చేసానో ఏంటో చూసేద్దరు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. నన్ను చాలామంది అయితే మీ గార్డెన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఏం పోషకాలు ఇస్తున్నారు అనేసి అడుగుతున్నారనమాట. ఇంకా వాళ్ళందరి కోసం నేను ఎలాంటి కంపోస్ట్లు ఇస్తున్నాను, ఇది ఒక వీడియో చేయొచ్చు కదా అని ఇలా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఎలా చేయాలో మీ అందరి కోసం చూపిస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ప్లాస్టిక్ డబ్బా తీసుకుని, ఇది ఆల్రెడీ కన్నాలు ఉన్నాయండి. కన్నాలున్న దాంట్లో ఫస్ట్ లేయర్ అయితే కొంచెం మట్టి వేసుకోవాలి. ఇలా కొద్దిగా 1 ఇంచు మట్టి వేసుకున్న తర్వాత మనం ఏ రోజు ఆ రోజే కిచెన్ వేస్ట్ ఇందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈరోజు కలెక్ట్ చేసింది వేస్తున్నాను అనమాట. ఇలా మనం పప్పు కడిగిన పొట్టు ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఎగ్షెల్స్ వేసుకోవచ్చు. ఇందులో ఆరెంజ్ పీల్స్ అన్నీ ఉన్నాయండి. కూరగాయలు, ఉల్లిపాయ తొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. మన ఇంట్లో వాడుకున్న ప్రతి కూరగాయ తుక్కు కూడా ఎప్పుడు కూడా బయట పడేయకుండా ఇలా వేసుకుంటే అండి మొక్కలకు చాలా హెల్తీగా ఉంటాయి. ఇది కంపోస్ట్ అవుతుంది కదా, మనం బయట నుంచి ఎటువంటి ఎరువులు కూడా మనం కొనక్కర్లేదన్నమాట. ఇది మంచి ఎరువు అండి మొక్కలకైతే. ఇది ఇలా వేసేసిన తర్వాత ఒక లేయర్ అయితే మళ్ళీ మట్టిని వేసేస్తాను. ఇలా ప్రతిరోజు వచ్చిన వేస్ట్ అంతా లేయర్ కింద వేసుకుని ఇలాగా మట్టి కప్పేస్తూ ఉండాలండి. ఓన్లీ ఇలా కిచెన్లోవే కాదండి, ఇలాగా మనం టెర్రస్ మీద తుక్కు రోజు తుడుచుకుంటాం కదా, ఆ తుక్కును కూడా ఇందులో వేసేస్తున్నాను. ఆ లీవ్స్ అన్నీ కూడా ఇలా కొంచెం అద్దినట్టుగా నొక్కి పెట్టాలండి. పెడితే తొందరగా కంపోస్ట్ అవుద్ది అనమాట. ఇంక ఈరోజు వేస్ట్ అయితే వేసేస్తాను కదా, ఇంక దీన్ని కప్పేస్తానండి ఏదో ఒక కవర్తో. ఇలా ఒక సంచైనా కవర్ అయినా ఏదైనా ఉంటే దీని మీద వేసేసి ఒక ఇటుక పెట్టేసేసి మూత పెట్టేయాలండి. మరలా ఇలా మనకి ఎన్ని లేయర్స్గా అంటే ప్రతిరోజు వచ్చిన వేస్ట్ అంతా ఇలా వేసుకుంటూ కొంచెం మట్టి కప్పుకుంటూ ఉంటే మనకి ఈ బిన్ అంతా నిండిపోవాలన్నమాట. నిండిన తర్వాత పక్కన పెట్టేసి ఈరోజు చూద్దామండి. ఇలా మనకి దిగిపోద్ది అనమాట. ఇలా ఇప్పుడు 2వ రోజు వేస్తున్నాను. రోజు కిచెన్ వేస్ట్ అంతా వేసేస్తున్నాను. ఇలా కాగితాలు ఉన్నా కూడా వేసేచ్చు. ఇవాళ టెర్రస్ మీద ఊడ్చిన ఈ లీవ్స్ అన్నీ కూడా వేసేస్తానండి. ఇప్పుడు కొంచెం వేసేస్తున్నాను. మరలా అదేవిధంగా సెకండ్ డే కూడా ఇలా క్లోజ్ చేసి ఒక రాయి పెట్టేయాలండి. ఇక ఈరోజైతే 3rd డే అనమాట. చూసారా ఎలా దిగిపోయిందో. ప్రతిరోజు కూడా ఇలాగా కొంచెం లోపలికి దిగుతూ ఉంటుందండి. పైన మరలా మనం తుక్కు మట్టి వేసుకుని కప్పుకుంటూ ఉండాలి. ఈరోజైతే తేగలు అది పిల్లలు తిన్నారు. ఇవన్నీ కూడా ఎక్కువగానే వచ్చినాయి. వీటన్నిటినీ కూడా ఇందులో వేసేసి మరలా మట్టి కప్పేద్దాం. ఈ విధంగా ప్రతిరోజు మనకి ఇంట్లో వచ్చిన కంపోస్ట్ అంతా కూడా ఇలా కప్పేసుకుంటే ఇందులో పెట్టేస్తే కనుక ఇది గాలి తగలకుండా ఖచ్చితంగా కవర్ అయితే కప్పాలి. ఇలా ఇదంతా నిండిన తర్వాత ఒక 40 డేస్ అయితే మనం అలా కదపకుండా పక్కన పెట్టేస్తే కనుక చక్కగా కంపోస్ట్ అయిపోద్దండి. ఇలాంటి కంపోస్ట్ మన మొక్కలకు ఇవ్వడం వల్ల మంచి పోషకాలు అయితే మొక్కలకు అందుతాయండి.
బయట నుంచి ఎటువంటి ఎరువులు కూడా మనం వేయక్కర్లేదన్నమాట. ఈ కంపోస్ట్ వచ్చేసండి 32 డేస్ అయింది. ఇంకొక వారం అయితే ఇంకా మెత్తబడిపోద్ది అనమాట. అయితే లిక్విడ్గా లేకుండా తడి లేని కంపోస్ట్ మనం ఈ విధంగా చక్కగా ఎటువంటి పురుగులు కూడా ఉండకుండా చేసుకోవచ్చండి. ఈరోజు మీకు ఈ కంపోస్ట్ని చూపించాలని నేనైతే దీన్ని బయటికి తీసానమాట. లేదంటే ఇంకొక 1 వీక్ అయితే ఇంకా మెత్తబడుద్ది అనమాట. మన కంపోస్ట్ ఫుల్గా అయిన తర్వాత చాలా బ్లాక్గా వస్తుందండి. నేను అదే ఒక్కొక్క గుప్పుడు ప్రతి మొక్కకి ఇచ్చేస్తానమాట. ఇంకా ఇలా ఒక్కొక్క గుప్పుడు అయితే ఇచ్చేస్తే వీక్లీ వన్స్ ఇలా ఇవ్వడం వల్ల మంచి పోషకాలు అయితే మనకు మొక్కలకు అందుతాయండి. మనం ఇలాంటి కంపోస్ట్లు ఇవ్వడం వల్ల ఆకుకూరలు కానీ, ఫ్లవర్స్ కానీ, అలాగే కూరగాయ మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయండి. ఎక్కువ ఫ్రూటింగ్, ఫ్లవరింగ్స్ కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీరైతే మీ గార్డెన్కి ఎలాంటి కంపోస్ట్ ఇస్తారో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.